శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆ ప్రాంతంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదో పనులు కదా ఇదంతా మత వైషమ్యాలు సృష్టించి సమాజంలో వాళ్ళు చేసింది లేదు పాడలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు రివర్సల్, వాళ్ళంత హిందూ ద్రోహులు ఎవరు లేడు. మతం వాడుకొని వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారు. అది చేస్తున్నాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు 1989లో హిందూ సమాజాన్ని విడగొట్టడం కోసం, సమాజంలో ఏది వైషమ్యాలు సృష్టించి అది పూర్తిగా డివైడ్ చేయడం కోసం ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఇది చర్చ్ బేస్డ్, చర్చ్ వాళ్ళ ప్రోద్బలంతో వచ్చింది. ఇది ఓకే, ఎట్లా వచ్చింది? చర్చ్లో ఇప్పుడు ఏంటంటే మీరు సమాజాన్ని ఎన్ని విధాలుగా ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్కను వాళ్ళు తినేయచ్చు. ఇప్పుడు మీరు ఒక గుంపు ఉందండి, సపోజ్ జింకల గుంపు ఉంది, మీరు అన్ని జింకలను ఒకేసారి తినలేదు కదా. పులి కానీ నక్క కానీ ఇది ఒక్కొక్క జింకని మీరు దాని నుంచి విడగొట్టాలి. విడగొడితే దాని ఒకదాన్ని పడుకొని తినేస్తుంది. వీళ్ళు కూడా అంతే, కులాల వారీగా, మతాల వారీగా, మతాలు కాదు కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా మీరు విడగొట్టేసి వాడిని వీడి మీద వాడి మీద వీడికి మొత్తం అంతా సృష్టించి అందరినీ మతం మార్చేయటం. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో జరిగింది అదే, మీరు అమెరికాలో జరిగింది అదే, యూరోప్లో జరిగింది అదే, ప్రతి చోట బిల్డ్ చేసేది. సో ఆ ఉద్దేశంతో ఈ చర్చ్ ప్రోద్బలంతో కాంగ్రెస్ వాళ్ళు 1989లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ, అది ఇట్ ఇస్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ మన ఇది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ఆ చట్టం కూడా ఉంది. దీంట్లో ఏంటంటే మన ఊర్లో మన హిందూ సమాజం అనాదిగా నువ్వు బ్రాహ్మణ్ణి ఏమయ్యా భవన ఏం బాబనోడు అని అంటాం, లేకపోతే కమ్మోడు అంటాం, లేకపోతే రెడ్డోడు అంటాం. దాంట్లో మనం మనసులో ఏదో మలినం పెట్టుకొని కల్మషం లేక మాట్లాడతాం. కులంతో మాట్లాడటం అనేది ఇది అతి సహజమైన విషయం మన భారతీయ సమాజంలో, ముఖ్యంగా గ్రామాల్లో ప్రధాని. దానివల్ల వాడే తిట్టినట్టు కాదు అక్కడ. ఇప్పుడు మీరు కాపాడు ఆయన కాపాడు అనటం, లేకపోతే ఈయన మున్నూరు కాపాడటం, లేకపోతే రెడ్డోడు అంటాం, కమ్మోడు అంటాం, ఇది అసలు తప్పే లేదు. మీరు కులం మాట్లాడితే చాలు మీ మీద కేసేయచ్చు. అట్లా తీసుకొచ్చి సమాజంలో ఈ వైషమ్యాలు. దాంతో గవర్నమెంట్ ఇంకోటి ఏం చేసింది, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అనుకోండి, 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి. ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి నేను ఓసీనో జనరల్ కాస్ట్, ఒక షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ నా మీద కేసు వేస్తాడు. ఏంటి, నేను అతని కులం ప్రాతిపదికను లేకపోతే ఇంకో విధంగానో అతను ఏదో చేశానని. అంతటితో ఆగదు, ఇది కోర్టు కాదు. దాని మీద ఈ కలెక్టర్ అని వీళ్ళు ఒక ఎంక్వైరీ చేసి ఇతను చాలా బాధితుడైపోయాడు, ప్రభుత్వ సహాయం ఇవ్వాలి అతనికి. దానికోసం సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు. అంటే ఒక జనరల్ కాస్ట్ మీద ఓసీ మీద కేసు వేయించడం కోసం అని ప్రభుత్వం అతనికి డబ్బులు ప్రోత్సాహం చూపిస్తుంది. అంటే ఇది సమాజంలో వైషమ్యాలు నిర్మూలించటమా లేకపోతే పెంచటమా? అంతే కదా. ఇప్పుడు అసమానతలు ఉంటాయి, వైషమ్యాలు ఉండకూడదు. ఇప్పుడు కులం ఉంటది, కుల తత్వం ఉండకూడదు. కరెక్ట్, అవును. ప్రతివాడు ఒక కులం ఉంటుంది, ఎందుకంటే వాడికి వచ్చింది. నేను నా కులం నాది, నీ కులం అనేది. కానీ కులం ఆధారంగా నేను ఎవరిని కూడా వైషమ్యాలు సృష్టించకూడదు, లేకపోతే అతన్ని వేరే విధంగా మనం చేయకూడదు. అది ఉండకూడదు. మతం ఉండాలి కానీ మత తత్వం ఉండకూడదు, మత విద్వేషాలు ఉండకూడదు. ఎవరి మతం వాళ్ళది. నా దేవుడు నేను పూజిస్తాను, నీ దేవుడు నువ్వు పూజించుకుంటా, తప్పులేదు. అవును. కానీ వీటి ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు కుల ఆధారంగా సమాజంలో ఈ విధంగా చట్టం చేయటమే కాకుండా ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు, నాకు 15,000 కోట్లని గుర్తుంది బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో. అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో ఉంటుంది. అంటే ప్రతి వాడికి 50,000, 100 లక్షల రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు వాడికి డబ్బులు ఇస్తారు. నువ్వు బాధితుడు, ఎందుకంటే నా మీద కేసేస్తే చాలు వాడి బాధితుడని ఇస్తారు అన్నట్టుది. నువ్వు దీని ద్వారా మన సమాజంలో అందరిని కలుపుతున్నామా విడగొడుతున్నామా? అది ఎందుకు చేశారంటే ఆ సమయంలో రెండో కారణం కూడా ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పెరుగుతున్నారు కదా, వాళ్ళని హిందూ సమాజాన్ని విడగొడితే వాళ్ళకి సపోర్ట్ తక్కువ వద్దని కూడా 1989లో చేశారు. దానికి కూడా ఇది కారణం. కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఇంకొక 10-15 విషయాలను అందులో యాడ్ చేసి ఆ చట్టాన్ని ఇంకా మరీ దారుణంగా చేశారు మోదీ.
వీళ్ళు ఇంకా దారుణం చేశారు. హిసాబ్ చుక్తా అని మోదీ ఒకటి స్టార్ట్ చేశాడండి. ఆ, హిసాబ్ చుక్తా హిందీలో ఏంటంటే ఉమ్, మీరు లెక్కల్ని సమానం చూసుకోవటం అన్నట్టు. మ్, ఈ ఎవరైతే ఇప్పుడు ఓసీలు అనేబడే వాళ్ళ పూర్వీకులు, ఉమ్, ఇప్పుడు మీరు షెడ్యూల్ కాస్ట్ అనే వాళ్ళ పూర్వీకుల్ని ఉమ్, వాళ్ళని ఆ రోజు నుంచి ఇది వివక్ష చూయించుకుంటూ వచ్చారు. ఉమ్, ఇప్పుడున్న షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఇప్పుడున్న ఓసీల మీద అది హిసాబ్ చుక్తా లెక్కలు సరిగ్గా తీసుకోవాలన్నట్టు అని హిసాబ్ చుక్తా డాక్ట్రిన్ ఆ, అనే ఒక సిద్ధాంతాన్ని మోదీ గారు తీసుకొచ్చి హిందూ సమాజంలో వైషమ్యాలు, అందుకోసం మీరు చూడండి అంబేద్కర్ విగ్రహాలు ఉమ్, ఇప్పుడు మీరు చూడండి ఏ మూలకపోయిన అంబేద్కర్ విగ్రహమే. ఓకే అంటే గాంధీ గారి కంటే గొప్పన అంబేద్కర్ చెప్తాను, ఓకే ఓకే లేకపోతే తిలక్ గారి కంటే గొప్పన. ఉమ్, మరి మీరు అంబేద్కర్ ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహం. అట్లా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ మన సెక్రటరియట్ పక్కన, అక్కడేమో విజయవాడలో ఇది ఆ పీడబ్ల్యూ గ్రౌండ్, అసలు అది ఒకటే గ్రౌండ్ విజయవాడలో ఏది మీటింగ్లు మంచి పెట్టుకోవడానికి, మంచి గ్రౌండ్ అండి. దాన్ని మొత్తం తీసి అది పెట్టారు. అంటే పెట్టారు. ఎవడిచ్చాడు నీకు అది ఇది అంటే ప్రభుత్వం అంటే ఆయన నిర్ణయం. ఒక్కడేనా, అంబేద్కర్ ఒక్కడేనా ఈ దేశంలో పుట్టింది, ఇంకెవరు లేరా? మన సంజయ్ గారు ఉన్నారు కదా, మన మొదటి ముఖ్యమంత్రి ఉండేది ఇక్కడ, మొట్టమొదటి షెడ్యూల్ కాస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారు ఉమ్, సంజయ్ గారు. ఆ, అంటే ఆయన ఎందుకు మీరు ప్రోత్సహించరు? ఆయన షెడ్యూల్ కాస్ట్ కాదా? ఇది అంబేద్కర్ గారు, ఇది మన మోదీ. ఆ, అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసేది ఆ, ఇది హిసాబ్ చుక్తా ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మీరు వాడి మీద చూసుకోండి. ఎందుకంటే మీ పూర్వీకుల్ని వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో ఏదో చేశారు. మీరు ఫ్యాక్షనిజమే. మన రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది కదా, ఉమ్. మీ తాత చంపాడా అందుకోసం నేను చంపుతానని. ఇప్పుడు అది వచ్చిందా సార్? ఇప్పుడు కాదు, గత 12 ఏళ్ళు నేను ఉందా? జరిగేది అదే. అందుబాటులో ఉంది ఇప్పుడు. అది ఎంత దారుణమైందండి అది. ఇదే కదా ఎవరైతే మన బుద్ధిజీవులో మేధావులు అని అనుకుంటాం కదా, ఆ, వాళ్ళు ఎవ్వరు వీటిని పట్టించుకోరండి. అసలు విషయాలు ఎవరు చదవట్లేదు. ఉమ్. కాదు మీరు సార్, మోదీ వీళ్ళు స్పీచ్ కూడా ఉంటది. జనరల్ గా ఈ హిందువులంతా ఈ గుళ్ళ చుట్టూ తిరిగి ఆ ఏదో దీపారాధనలు అగరవత్తులు వెలిగించుకోవడమే కాకుండా వీటి మీద అవేర్నెస్ లేదా? అసలు లేదండి. ఈవెన్ మేధావులు కూడా లేదండి. ఇప్పుడు మోదీ ఓపెన్ గా ఎన్నో సార్లు ఎన్నో స్టేట్మెంట్లు ఆయన వీడియోలు దొరికితే మీరు హిసాబ్ చుక్తా అని మీరు యూట్యూబ్ లో కొట్టండి, మీకే వస్తుంది. ఓకే ఓకే. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చదువుతారు అది. ఓకే ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు అంబేద్కర్ అంటే ఈ దేశం మొత్తం అంబేద్కర్ అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు అమలాపురం జిల్లాను ఏదో కోనసీమ జిల్లాని, అసలు దానికి ఉన్న అంబేద్కర్కి ఏం సంబంధం అంటే ఆ జిల్లాని అంబేద్కర్ జిల్లా అని పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను ఆ రోజే చెప్పాను, అసలు అంబేద్కర్కి కోనసీమ జిల్లాకి సంబంధం ఏమైనా ఉందా? అసలు అంబేద్కర్కి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటి? మనది మీరు కావాలంటే సంజయ్ పేరు పెట్టండి, ఆయన మన షెడ్యూల్ కాస్ట్ ముఖ్యమంత్రి కదా. మనకు చాలా గర్వించదగిన విషయం అది. ఎందుకంటే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఒక తెలుగు వ్యక్తిని, తెలుగు దళిత వ్యక్తిని, అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఆయన్ని గౌరవించకుండా ఎవరో పక్కన మహారాష్ట్ర అతన్ని గౌరవించాల్సిన అవసరం ఏంటి? నిజమైన మీకు వేరే దురుద్దేశం లేకపోతే ఇది ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ దేశం అయినప్పుడు దేశం పేరే మార్చేయండి, అంబేద్కర్ అని పెడితే పోద్ది కదా, దరిద్రం పోద్ది కదా. అసలు ఇండియాని తీసి పాడేసి భారత్ని తీసి పాడేసి అంబేద్కర్ అని పెడితే అన్ని చోట్ల అంబేద్కర్ నడుస్తుంది. వస్తాయేమో సార్ అవి కూడా. ఇప్పుడు వస్తాయి. భారత్ మాతాకి జై అని ఇప్పుడు కాదు, పెట్రోల్ లీటర్ పెట్రోల్ ఇచ్చుకుంటా వచ్చారు, వీడియో వైరల్ అయినాయి. అవును, అసలు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాదు. అవును. అట్లా ఇప్పుడు ఈ జై భీమ్ అనేది పాపులరైజ్ చేసింది మోదీనే. మీరు ఎన్ని మీటింగ్స్లో ఎక్కడైతే షెడ్యూల్ కాదు, మీరు అక్కడ భారత్ మాత అంటే ఇట్లా అంటాడు మోదీ. ఆ వీడియో చూడండి మీరు, అందులో ఇట్లా అని చెప్పి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని మోదీ చేసింది ఇది. ఓకే ఓకే. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళంతా దుర్మార్గులు అండి. అది హిందూ ద్రోహులు కాదు, దేశ ద్రోహులు కూడా వాళ్ళు. లేకపోతే సమాజాన్ని ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తారండి వాళ్ళు. ప్రజల మధ్యలో ఉన్న విభేదాలను మనం తగ్గించి కలపాలి కానీ మీరు వాళ్ళ మధ్యలో ఇంకా ఎక్కువ సృష్టించి మీరు ఓట్ల కోసం ఈ విధంగా సమాజాన్ని నాశనం చేయడం తప్పు కదా. ఎంత దుర్మార్గం ఇది అసలు. ఇది ఫస్ట్ నుంచి మీరు లేవనెత్తున్నా, బట్ సపోర్టింగ్ అనేది హిందువులకు సంబంధించిన ఎవరో ఒక కేర్ ఆఫ్ అనేవి ఉండాలి కదా సార్. ఇప్పుడు అది కాదండి, నేను చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో ఒక కామా కానీ పొల్లు కానీ తప్పైతే నన్ను అడగండి. అదే నేను ఏ శిక్షగానే భరిస్తాను. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక కామా పొల్లు తక్కువైనా తప్పు అయితే నన్ను నిరూపించి నాకు ఏ శిక్ష అయినా వేయండి. లేదు, నా ఉద్దేశం నేను అడుగుతున్నాను ఏంటంటే సార్, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఈ వీళ్ళు ఉండాలి కదా, హిందువులకు సంబంధించిన ప్రతినిధులు ఉండాలి కదా. సామాజిక సోషల్ అవేర్నెస్ అంటారు చూసారా, అవేర్నెస్ అంటే ఏమంటారు తెలుగులో మన సామాజిక. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, హిందూ అంటే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్,
అసలు ఇప్పుడు ఉమ్, మతానికి రాజకీయానికి సంబంధం లేదు. ఉమ్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీలో ఏ మతం వాడైనా ఉండొచ్చు. ఉమ్, నువ్వు బీజేపీలో ఉంటేనే నువ్వు హిందూ ఎట్లా అవుతావు? అసలు బీజేపీకి హిందూకి సంబంధం ఏంటి? ఆర్ఎస్ఎస్కి బీజేపీ హిందూ మతానికి సంబంధం ఏంటి? ఆర్ఎస్ఎస్ వాడు ఎవడు? వాడు ఎవడండి? మోహన్ భాగవత్ ఎక్కడు, వాడు ఎవడు? ఒకవేళ వాడు హిందూ అయితే హిందూ ప్రాంతం చేసుకోమను, కానీ హిందూ సమాజం మొత్తం నేనేదో కబ్జా చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ కబ్జా చేస్తున్న వాళ్ళు ఎవరండి అసలు? ఉమ్. మనకి వాళ్ళు హిందూ వాడు ఇప్పుడు లాగేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, వాడు ఎట్లా హిందూ అవుతాడు? మీకు శంకరాచార్యులు వారు హిందూ, మీరు అట్లాగే రామానుజాచార్యులు వాళ్ళు హిందూ, ఇలాంటి వాళ్ళు హిందూ, వాళ్ళు హిందూ మత నాయకులు అంటే వాళ్ళు, ఓకే. వీళ్ళు కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు. ఈ బుద్ధులు సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో భాగంగా కాబట్టి వచ్చారని కాబట్టి చెప్పేసి, వచ్చారు అంతే. బట్ వాళ్ళు అది వ్యతిరేకిస్తున్నారు. ఎవరు? వాళ్ళకి ఇచ్చిన రైటు మేము No, మాకు no, కూడా no. వచ్చినా వాళ్ళు లేదా? వాళ్ళు సనాతన ధర్మం, సనాతన ధర్మమే కాదు, వాళ్ళు భారతీయ ధర్మాలు, భారతీయ ఇక్కడ అదే పుట్టినవి ఇవి. మీరు అన్నారు, బట్ వాళ్ళ వాదనలో అది కూడా ఉంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఏదో అంటారు కదా, పితండవాదం చేసేవాడికి ఏం చెప్తాము? ఆ, అది వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? వీడి మతం ఎక్కడిది? ఉమ్, జెరూసలం మతం. ఉమ్, జెరూసలం ఎక్కడుంది? ఇజ్రాయెల్లో ఉంది. దానికి మనకు సంబంధం ఏంటి? ఓకే. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేయడం ఏంటి? అసలు నువ్వు మమ్మల్ని మతం మార్చడమే కాకుండా మా మీద పెత్తనం చేయడం ఏంటి నువ్వు? ఇంకోటి ఆకివీడిది మేము మన సంఘటనలు చూసినట్టయితే ఉమ్. మీరు, ఎందుకంటే అక్కడ ప్రస్తావన ఒకటి తెచ్చారు, అంటే కోనసీమ పేరుని అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు అని అన్నారు. అంటే అక్కడ పాపులేషన్ మొత్తం వీళ్ళు కన్వర్ట్ అయిపోయారండి, అందుకని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు కన్వర్ట్ అయితే అంబేద్కర్ కన్వర్ట్ అయింది ఏ మతానికి? ఉమ్, క్రిస్టియానిటీ కాదు కదా. కాదు. ఆయన వెళ్ళింది బౌద్ధ మతం. అవును. ఎందుకు బౌద్ధ మతం వెళ్ళాడు? సనాతన ధర్మంలో భాగం కాబట్టి, ఇది భారతీయ మతం కాబట్టి ఆయన అందులోకి వెళ్ళాడు. అవును. మరి ఆయన క్రైస్తవుడు కాదు కదా. నువ్వు ఆయన బొమ్మ పెట్టుకోవడం ఏంటి? నువ్వు క్రైస్తవుడు అయ్యి అసలు క్రైస్తవం ఆయన క్రైస్తవాన్ని తిట్లు అసలు ఎవరు తిట్టలేదండి. మరి వీళ్ళు ఏందండి అక్కడ అది రానియరు కదా. హిందువులు దరిద్రులు కదా, వాడు ఎవడు చదవడు. ఆ, ఇప్పుడు అంబేద్కర్ ఇస్లాంని క్రైస్తవం తిట్టినంత తిట్లు ఎవరు తిట్లే. కేవలం ఆయన రిజర్వేషన్ కేటగిరీ ఎంత ఉందో దానికోసమే ఆయన కూడా రిజర్వ్ చేసుకుంటున్నారా Yes, వాళ్ళు? అంతే. అది వాళ్ళు ఓన్ చేసి కాదు, ఒక వ్యక్తిని ఉమ్, ఆ విధంగా చిత్రీకరించి ఉమ్, వాళ్ళ ఏదైతే డివిజివ్ ఐడియాలజీ ఉంది కదా, ఉమ్, దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఉమ్, భీష్ముడిని చంపడానికి అర్జునుడు ఏం చేశాడు? శిఖండిని పట్టుకొచ్చి పెట్టుకున్నాడు. ఓకే. సో ఏదో విధంగా ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ చిత్రీకరించి తన ఇది డివిజివ్ ఐడియాలజీ, నెఫేరియస్ ఐడియాలజీని ముందుకు తెచ్చుకోవడం కోసం అంబేద్కర్ని దుర్వినియోగం చేస్తున్నారు ఓకే. అంతే. సో ఇక్కడ ఇప్పుడు అంబేద్కర్ నిజంగా ఉంటే ఆయనే చెప్తాడు ఇన్ని విగ్రహాలు ఎందుకని మొత్తం అది అతనే వ్యతిరేకిస్తాడు. ఆయనే వ్యతిరేకిస్తారు.